నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ మండలం జాలలపాలెం గ్రామంలో ఇటీవల ఇళ్లు కూల్చివేతకు గురై తీవ్రంగా నష్టపోయిన ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్వయంగా వెళ్లి పరామర్శించారు. గ్రామస్తుల పరిస్థితిని విచారించగా బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా వీక్షించిన జీవి వారి మనోభావాలను అర్థం చేసుకొని తక్షణమే ఆర్థిక సహాయం అందజేశారు. మీ బాధను ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, మీకు న్యాయం జరిగేలా నేను పర్యవేక్షిస్తానని, మీరు ఎదుర్కొన్న పరిస్థితి చాలా బాధాకరమని, ప్రభుత్వం ఎప్పుడూ పేదల బలహీన వర్గాల పక్షానే ఉంటుందని, మీకు జరిగిన అన్యాయంపై తక్షణ చర్యలు తీసుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, పార్టీ, ప్రజా ప్రతినిధులంతా మీ వెంటే ఉంటారు అని తెలియజేశారు. జీవి వెంటనే అధికారులకు పునరావాసం, ఆర్థిక సాయం, భద్రతా చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జీవి పరామర్శ కుటుంబాల్లో ధైర్యాన్ని నింపింది. ఆయన సందర్శనతో గ్రామంలో కొంత ఊరట కలిగింది. అంతేకాక బాధితులకు ఇచ్చిన సహాయం, తక్షణ ఉపశమనం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జీవి స్పష్టం చేశారు. గ్రామంలో అధికారులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతి అన్న విధానంగానే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతోందని స్పష్టం చేశారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. జగన్ వదిలిపోయిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోనూ ఆగని సంక్షేమం, టంచనుగా పథకాల నిధుల జమనే అందుకు నిదర్శనమన్నారు. బుధవారం బొల్లాపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ 2వ విడత నిధులను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విడుదల చేశారు. సభా వేదిక నుంచి వినుకొండ నియోజకవర్గంలోని 45,898 మంది రైతు కుటుంబాలకు 31.04 కోట్ల విడుదల చేశారు. కేంద్రం ద్వారా పీఎం కిసాన్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ నిధులను కలిపి మంజూరైన మొత్తాన్ని భారీ చెక్కు ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, తెలుగుదేశం పాలన ఎప్పుడూ ఉన్నా రైతులు సంతోషం, ఆత్మగౌరవంతో ఉన్నారన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో అందుకు పూర్తి విరుద్ధంగా రైతు ఆత్మహత్యల్లో ఏపీ 2వ స్థానంలో నిలవటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. చివరకు వారు వదిలిపెట్టిపోయిన ధాన్యం బకాయిల్ని కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర వ్యాప్తంగా 46.84 లక్షల మందికి 9.372 కోట్లు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతులంతా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తుంటే నాడు జగన్ రాష్ట్రం వాటా కింద 7,500 మొత్తం 12,500 మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. తెలుగుదేశం పాలనలో ఈరోజు వ్యవసాయం ఒక పండగలా జరుగుతూ ఉంది. అందుకే రైతులందరూ సంతోషంగా ఉన్నారు. అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని 46,86,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నారు. దీనిలో ఒక్కో రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తున్నాం. మొదటి విడత 7,000 ఇచ్చాం. ఇప్పుడు రెండో విడత మళ్ళీ 7,000 ఇస్తున్నాం. ప్రధానమంత్రి మోడీ గారు 2,000 ఇస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం నుండి 5,000 కలిపి 7,000 రూపాయలు మళ్ళీ రెండో విడత ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. ఈ రెండో విడతలో రాష్ట్రంలో అందరికి కలిపి 6,270 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అందిస్తున్నాం. మాకు గర్వంగా ఉంది. 46,86,000 మందికి ఈరోజు రైతాంగానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తున్నాం అంటే మాకు గర్వంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? కేవలం 7,500 ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కేవలం 7,500 ఇచ్చారు. వెళ్తా 10 లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద వేసిపోయారు. రైతుల మీద భారం, ప్రజల మీద భారం. 10 లక్షల కోట్ల అప్పుల మీద వేసిపోయారు. 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా ఈరోజు సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాంతో పాటు అన్నదాత సుఖీభావ కార్యక్రమం 46,86,000 మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం గొప్ప విశేషం. ఆ రోజు రైతుకు 12,500 ఇస్తే ఈరోజు 20,000 ఒక్కో రైతుకి. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 7,500 ఇస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి 14,000 రూపాయలు ఒక్కో రైతుకి ఈరోజు అందజేస్తా ఉంది ప్రభుత్వం. అంటే రైతాంగంలో ఆ విశ్వాసంతో 2014లో గెలిపించారు. ఆ విశ్వాసంతో మళ్ళీ ఎడు చూసినా 100 రెట్లు బెటర్ అని చెప్పేసి 94% ఎన్డీఏ ఎమ్మెల్యేలు గెలిపించి 2024లో మళ్ళీ పట్టం కట్టారు. రైతన్న ప్రభుత్వం. చంద్రబాబు గారు అంటే రైతు అంటే చంద్రబాబు గారు. ఆ విధంగా రైతుల సంక్షేమ ప్రభుత్వంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీర్చిదిద్దారు చంద్రబాబు గారు. వినుకొండ నియోజకవర్గంకి వచ్చేసి 45,898 మందికి రైతాంగానికి పంపిణీ చేస్తున్నాం. 31 కోటి
ఈ విడత 31 కోటి విడుదల చేస్తున్నాం. మూడు విడతలుగా మొత్తం కలిపి నియోజకవర్గంలో సుమారుగా 92 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నాం నియోజకవర్గం రైతులకి. రాష్ట్రంలో మొత్తం 9,372 కోట్ల బడ్జెట్తో రాష్ట్ర రైతాంగానికి అందిస్తున్నాం. 9,372 కోట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అన్నదాత సుఖీభావ పథకానికి ఈరోజు అందిస్తూ ఉంది ప్రభుత్వం. మరోపక్క తల్లికి వందన పథకం, ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందన పథకం ఇస్తున్నారు. అంతేకాకుండా ఒక హార్టికల్చర్ హబ్గా నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతూ ఉంది మన ప్రభుత్వం. అన్ని జిల్లాల్లో ప్రోత్సహిస్తున్నాం చాలా చక్కగా. అంటే పెండాలు వేసుకునే వాళ్ళకి, పందిళ్ళు వేసుకునే వాళ్ళకి కూరగాయలు పండిస్తే ₹1,00,000 సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం, ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే మాగాణి పంట ఇలాంటి పంటలను కొన్ని పంటల వల్ల ఆదాయం తక్కువ ఉంది, రైతులకు ఉపయోగం లేకుండా ఉంది. అందుకే ఆదాయ వనరులు పెంచడం కోసం హార్టికల్చర్ పంటల్ని, కూరగాయ తోటల్ని ప్రోత్సహిస్తున్నాం. అందుకే హార్టికల్చర్ పంటలు వేసుకున్నా సుమారు ₹1,00,000 దాకా ఉచితంగా పండ్ల మొక్కలు ఇవ్వడం, ఎరువులకు డబ్బులు ఇవ్వడం, ₹1,00,000 ఎకరానికి ₹1,00,000 దాకా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంది. రైతులకు సబ్సిడీలు ప్రోత్సహిస్తుంది. ఈ అవకాశాలు అందిపుచ్చుకొని రావాలి రైతాంగం. హార్టికల్చర్ పంటలకి ఎకరానికి ₹1,00,000 సాయం చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ వేసుకుంటే 90% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తా ఉంది. 10 పైసలు నువ్వు ఖర్చు పెట్టుకుంటే 90 పైసలు ప్రభుత్వం ఇస్తుంది. నీ పొలంలో చక్కగా డ్రిప్ ఇరిగేషన్ వేసుకోవచ్చు. కూరగాయ పందిళ్ళు నువ్వు వేస్తే ఎకరానికి 2 లక్షల నుండి 3 లక్షల ఆదాయం వస్తుంది రైతుకి. కానీ ప్రభుత్వం ప్రోత్సహించడం కోసం ₹1,00,000 ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తూ రైతులకు అండగా నిలబడింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ అవకాశాలన్నీ రైతుల ప్రోత్సాహం కోసమే. ఈ అవకాశాలన్నీ ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ఇస్తే అటువంటి ఈ డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ కావచ్చు, హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహకానికి సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ కూడా రైతులను ఆర్థిక ప్రగతిలో 10 మెట్లు ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా మరి మైక్రోన్యూట్రియంట్లు ఇచ్చారా? డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు ఇవ్వలేదు రైతాంగానికి? ఆత్మహత్యల్లో దేశంలో నంబర్ 2 పొజిషన్ వచ్చిందండి. దేశంలోని ఆత్మహత్యల స్థానంలో వైసీపీ పాలనలో 2వ స్థానం ఉందంటే సిగ్గుసేటు. రైతులకు ఏం చేయలే. ₹3,000 ఫండ్ ఏర్పాటు చేస్తాము, రైతు గిట్టుబాటు ధర అందించడానికి 3,000 కోట్లు నిధులు కేటాయిస్తామన్నారు. ₹1 కేటాయించాల గత ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదు? గత ప్రభుత్వంలో ఆత్మహత్యలు ఎందుకు పెరిగినాయి? రైతులు గాలికి వదిలేస్తారు కాబట్టి, రైతుకు మీరు గిట్టుబాటు ధర ఇవ్వలేదు కాబట్టి. మరి ఈ రోజు ప్రభుత్వం రైతుల్ని గిట్టుబాటు ధర ఇస్తున్నాం, పొగాకు రైతులను ఆదుకున్నాం. అట్లాగే సకాలంలో ధాన్యం డబ్బులకి 24 గంటల్లో డబ్బులు ఇచ్చేసాం ధాన్యం కొన్న రైతులకి. మరి మీ ప్రభుత్వంలో ధాన్యం కొంటే ఆ డబ్బులు కూడా బకాయిలు పెట్టెళ్తే మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రైతులను ఆదుకుంది. ధాన్యం బకాయిలు మేము చెల్లించాం. అందుకోసం ఈ రోజు రైతు ప్రగతే రాష్ట్ర ప్రగతి, రైతు ఆర్థిక ప్రగతే రాష్ట్ర ఆర్థిక ప్రగతి. ఆ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతులను ప్రోత్సహించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విధంగా రైతులకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అన్నదాత సుఖీభావ పథకాన్ని 2వ విడత కూడా వెంటనే అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా సుమారుగా 47 లక్షల మందికి 9,372 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతూ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చి ఎవరికైనా ఏ రైతుకైనా అర్హత ఉన్న రైతుకి అందకపోతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయండి. వెంటనే అధికారులు స్పందిస్తారు. అర్హులైన ప్రతి రైతుకి అందజేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఒక్కసారి టోల్ ఫ్రీ నంబర్ చెప్తున్నా, రైతు సోదరులందరూ నోట్ చేసుకోండి. 155251 ఈ టోల్ ఫ్రీ నంబరు అందరు రైతులందరూ నోట్ చేసుకోండి. 155251 ఈ టోల్ ఫ్రీ నంబర్ రైతులందరూ నోట్ చేసుకోండి. ఏ రైతన్నకి ఈ అన్నదాత సుఖీభావం అందకపోయినా వాళ్ళు వెంటనే ఈ టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేసినట్టయితే వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ప్రతి రైతుకి అర్హత ఉన్న ప్రతి రైతుకి అందించాలనేది, అన్నదాత అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలోని ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఆదర్శంగా నిలబడాలని, తలసరి ఆదాయంలో నంబర్ 1 గా ఉండాలని చంద్రబాబు గారి ఆకాంక్షలు సాధించడానికి రైతులకు ముందుకు నడవాలా, ఆధునిక వ్యవసాయంతో ఎక్కువ దిగుబడులు సాధించాలి, ఎక్కువ లాభాలు సాధించాలని లక్ష్యంతో ముందుకు అడుగేయాలని చెప్పేసి రైతు సోదరులందరినీ కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులందరికీ, అటు వ్యవసాయ అధికారులకు, హార్టికల్చర్ అధికారులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.